ఇక కథలోకి వెళితే వీడి పేరు పాపిడి, సోం పాపిడి. వీడు మాట్లాడుతుంది మిఠాయితో. ఎవరి గురించో తెలుసా? మన హీరో ఇడ్లీ మ్యాన్ గురించి. అరే మన స్పాట్కి వచ్చే కలుద్దాం, లడ్డు కూడా వస్తున్నాడు. చూడండి, బల్లైపోవడానికి ఉదయాన్నే ఎలా రెడీ అయి వెళ్ళిపోతున్నాడు. ఇప్పటిదాకా వీళ్ళ జీవితాలు హ్యాపీ అమ్మఒడి, కానీ ఇక అంతా అలజడి. ఏంటోరా ఇది వరకు 5కి 10 ఇడ్లీ, తర్వాత 10కి 5, ఇప్పుడు 20కి 2 వస్తున్నాయి. నిజమేరా, ఇది మార్చాలంటే ఎవడో ఒకటి రావాలి, ఏదో ఒకటి చెయ్యాలి. ఇప్పుడు బావా రాజమండ్రి బడ్డీ కొట్లు ఎలా అయిపోయా? ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు, మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు వండై నిలిచావు. మావా నేను హోటల్కి వెళ్తున్నాను, 20 ఇంచు. ఈ 20 రూపాయలతో ఏం చేయాలరా? ఆకలితో బయటకి ఇడ్లీ తినరా? ఇదే రాజమండ్రి ఇడ్లీ తినడానికి రాలేదా, తినిపించడానికి వచ్చింది. ఏంటి నువ్వు తినిపించడానికి వచ్చావా? నేను అమ్మాలా? అవును మామా, ఎందుకు నువ్వేం చేస్తున్నావు? నేను బక్కల హోటల్లో సర్వకం చేస్తున్నాను, రోజుకి 200 చేస్తాం. నేను 500 ఇస్తాను, ఆ సర్వ ఉద్యోగం మానే. ఏంటి నేను 20 ఇస్తే గానీ బయటకి ఇడ్లీ తినలేవు, నువ్వు నాకు పని ఇస్తావా? అది 500కా? ఏ బిషా, భయపడ్డావా మామా? నువ్వే భయపడిపోతే రాజమండ్రిలో ఏం భయపడతారా? వీడి పనికి అయిపోయింది, చూడండి ఇక వీడి బాధ. జుబేక్ జుబేక్ జుబేక్. మామా మామా, ఇదిగో నేను చేసిన ఇడ్లీ తిను. బాబోయ్ వద్దురా. తినరా? వద్దురా. తినరా. తప్పదా? తప్పదు. దిక్కు దిక్కుడు దిక్కు దిక్కుడు దిక్కు. నా మీద నమ్మ, కొంచెం తిను. ఇంటికి వెళ్ళిపోరా బాబు. మామా 500 నీ అడ్వాన్స్ నీ దగ్గరే ఉంచుకో, నేను ఎక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళాను. వీడి పని అయిపోయిందిరా. ఇదిగోనండి, ఇతనే మన మీసాల మాస్టర్. ఒకప్పుడు రాజమండ్రిలో బడ్డీ కొట్లు బాగా వెలిగినప్పుడు బడ్డీ కొట్లు నడిపి బాగా డబ్బులు సంపాదించాడు. ఇప్పుడు హోటల్ దెబ్బల వల్ల ఈ బడ్డీ కొట్లన్నీ తగ్గిపోవడం వల్ల మన మాస్టర్ ఆఖరికి ఈ పరిస్థితిలో వచ్చారు. ఏ బిషా, ఎవడరా నువ్వు ఇంత వరస్ట్ గా ఉన్నావు? నేనే కాదు, నగిలు కూడా వరస్ట్గా ఉంటాయి. నేను అసలే కష్టాల్లో ఉన్నాను, నన్ను కదిలించకరా బాబు. కష్టాల్లో ఉన్నోళ్ళని పిచ్చోళ్ళు చేయడం చిచిచి, ముష్టోళ్ళు చేయడం చిచిచిచి, కుష్టోళ్ళు చేయడం చిచిచిచి, రిచ్చోళ్ళు చేయడం నా పని. చెప్తున్నావురా? ఎందుకంటే నువ్వంటే నాకు చిరాకు, అసహ్యం. అయితే ఇప్పుడు ఏమంటావురా? నీ బడ్డీ కొట్టే కాదు, పడిపోయిన బడ్డీ కొట్లు అన్నీ వేస్తా. అయితే నేను ఇప్పుడు ఏం చేయాలి చెప్పరా బాబు, చెప్పరా. నీ దగ్గర పనిచేసిన కుర్రాళ్ళ అడ్రస్లు కావాలి. అలాగే ఫోన్ చేసి 2 రోజులు అయింది సార్, ఒక 20 రూపాయలు ఇవ్వండి. ఏ బిషా, ఎవడరా నువ్వు? నేను నీకు తెలుసా? ఏ తెలిస్తేనే కొట్టాలా? ఈగోనా ఎత్తావా? బాగుందిరా, మా రూమ్కి వచ్చి నన్నే కొడతావా? మేము వచ్చింది తినడానికి రా, తనడానికి కాదు. ఏంట్రా చూస్తున్నా ఎర్రి పప్పులాగా? ఆడొకడే కొడేస్తాడా? ఇలా అడుపు చేయి. ఇలా రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, కన్ఫ్యూజన్లో బాక్స్ ఓపెన్ చేసేస్తాను. రే
ఏ జింగ్ బ్యాంగ్ జింగ్ బ్యాంగ్ జింగ్ బ్యాంగ్. నువ్వు నీ కంపు ఆపరా బాబు. నా మాట వింటానంటేనే మోస్తాను. వింటాను రా బాబు. మీరంతా డిఫరెంట్ హోటల్స్ సర్వస్గా పనిచేస్తున్నారు. ఇక నుంచి నా కోసం పని చేయాలి, నేను చెప్పినట్టు పని చేయాలి. మేమెందుకు నీ దగ్గర పని చేయాలి? ఇలా అన్నందుకు ఒకసారి బాక్స్ ఓపెన్ చేశాను, కాదని చెప్పండి ఇంకోసారి ఓపెన్ చేస్తాను. ఏం చేయాలి? నేను చెప్పినట్లు ఇడ్లీలు వేయండి. అది తిన్న వాళ్ళందరూ వాంతులు చేసుకుంటారు. వాంతులు ఎందుకు చేసుకోవాలి? జస్ట్ ఇమాజిన్ 100 మంది కలిసి ఒకేసారి వాంతి చేసుకుంటే ఎలా ఉంటుందో, ఎంత పెద్ద సెన్సేషన్ న్యూస్ అవుతుందో. అప్పుడు మన ఇడ్లీ మ్యాన్ చెప్పినట్టు అందరూ ఇడ్లీలు వేయడం మొదలుపెట్టారు. ఆ హోటల్లోని ఇడ్లీలు తిన్న వాళ్ళందరూ బయటకు వచ్చి వాంతం చేస్తున్నారు. ఇప్పుడు మన ఇడ్లీ మ్యాన్ చాలా హ్యాపీ. ఈ ఆనందంలో మన ఇడ్లీ మ్యాన్ తట్టుకోలేక ఓ ఇంగ్లీష్ పాటకి చూడండి పిచ్చెక్కేలా డ్యాన్స్ చేస్తున్నాడు. లెట్స్ స్టార్ట్. మాస్టారు, ఏంట్రా నువ్వు ఏం చేస్తున్నావు? అసలు నీ ఉద్దేశం ఏంట్రా? చెప్పరా బాబు, చెప్పరా. మాస్టర్ మీరు జడ్చుకుని ఓపెన్గా బట్టలు మానేసుకుందాం. సార్ పని ఇవ్వండి అంటే ఎవడో ఇవ్వడు సార్. అదే నా స్టైల్లో కనుక ఇడ్లీ వేస్తే పనిస్తారు సార్. ఒక ఇడ్లీ ఇసిరి అది ఏ ఇంటి ముందు పడితే ఆ ఇల్లు నాది, అది మోరలా ఇమ్మోరలా సార్. అలా కాకుండా నా స్టైల్లో ఇడ్లీ వేసి అది విసిరి ఆ కంపు ఎంతవరకు వస్తే ఆ ఇల్లన్నీ నావే. ఐ బిలీవ్ ఇన్ ఇడ్లీ సార్, బట్ నాట్ ఇన్ దోశ. సార్ ఇడ్లీ వేయడం చేతనంటే దోశ గురించి మాట్లాడతాడు సార్. ఇడ్లీకో నమస్కారం. ఇక మన విలన్ పరిస్థితి. ఎవడాడు? ఎక్కడుంటాడు? ఎలా ఉంటాడు రా? రే చపాతి, నువ్వు వాడింటికి వెళ్ళి వాడు చొక్కా తీసుకురా. ఆ చొక్కా కోసం వాడే వస్తాడు. దీనమ్మ జీవితం. రా రా రా, నాలో ఉన్న గీరా గోలా చూపిస్తాను రా. అబ్బా, ఇడ్లీ కన్నా దీని కొంపే దరిద్రంగా ఉందంట్రా. ఇదిగో ఇడవడో ఇడ్లీలో పొట్టేసుకుని నువ్వు ఇడ్లీ మ్యాన్ డిసైడ్ అయితే మినపప్పు ఇడ్లీ అయిపోద్ది. మా బిజినెస్ పడడానికి ఇడ్లీ వేసుకుని అయిపోయావేంట్రా? నా షర్ట్ నాకు ఇచ్చే, లేకపోతే నీ అడ్రస్లో నేను డ్రెస్ లేకుండా చేస్తాను. చూపించరా, చూపించు. నీ ఇడ్లీ కొన్న కంపు టేస్ట్ రెండు చూపించు. తీస్తా, నీ ప్రాణం తీస్తా. రే ఆ పార్సిల్ మూసే, లేదంటే నీ చొక్కా చింపేస్తా. ఆ షర్ట్ నేను చేయకు, కావాలంటే ఇడ్లీ తిని. తింటావా? తినరా, తిను తిను తిను. చెట్టి నంచుకు తినరా, తిను తిను తిను. ఇంకా తిను, ఇంకా తినరా. రే తిను తిను తిను. పట్టాడు పట్టాడు, పోయాడా కొడుకు, పోయాడా పోయాడా. చచ్చాడా? చచ్చా ఉంటాడు. యాహూ, నా చొక్కా తీసుకుని పారిపోతా. సరే ఇదంతా మీరు ఎందుకు చేస్తున్నట్టు? బట్టి కొట్లు బతకాలన్నదే నా ఆశ. అందుకే అన్ని హోటల్లోని భరించలేని ఇడ్లీలు వేసాను, అందరినీ భయపెట్టాను. ఇంతకీ మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? మామూలుగా నేను మెసేజ్ ఇవ్వను, కానీ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. గుర్తుపెట్టుకో, నీకంటే బాగా ఆవిడ ఇడ్లీ వేయలేడు ఇక్కడ. నీ ఇడ్లీ నువ్వు తినకో, పక్కడి ఇడ్లీ అసలు తినకో. ఇడ్లీ అయితే ఏం పడతారు 11th ఇడ్లీ. నువ్వు ఇడ్లీ వేస్తే దెమ్మ తిరిగి మళ్ళీ నీ దగ్గర రావాలంతే. చల్.